తమిళనాడులో అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగం మాట్లాడినటువంటి మాటలవి. నాకు నయనతార కావాలి, నా కోరికను తీరుస్తారా అని. ఎందుకు ఆ విషయం మాట్లాడాడంటే, సీఎం స్టాలిన్‌ని అవమానకరించే విధంగా మాట్లాడాల్సినటువంటి మాటల్లో ఈ విధంగా మాట్లాడేశాడు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు. కాబట్టి మీ కలలేవో మీరు కనండి, నేను తీరుస్తాను అని స్టాలిన్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్‌నే ఈరోజు మహిళల భద్రతా విషయంలో ఒక నిరసన కార్యక్రమం జరిగితే దానికి అన్నా డీఎంకే బాధ్యత వహించింది. అన్నా డీఎంకేలో ఉన్నటువంటి అన్నా డీఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కదా. అక్కడ ఎంపీ షణ్ముగం వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ స్టాలిను, సీఎం స్టాలిను కలాం గారిలాగే కలలు కనమన్నారు. పైగా నేను తీరుస్తానన్నారు కదా, మరి నాకు నయనతార కావాలి, ఆమెతో పెళ్లి కుదర్చమని నా కోరిక, మరి నా కోరిక తీరుస్తారా అన్న విధంగా మాట్లాడాడు. అవి ఏ విధమైనటువంటి మాటలు? ఇవి జవాబుదారీతనమా? ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలి, ఎంత హుందాతనంగా ఉండాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మన రాజకీయ నాయకులకి అది దూరం అయిపోయింది. ఇది కేవలం అన్నా డిఎంకో లేకపోతే బీజేపీ లేకపోతే ఈ డిఎంకేనో కాదు, రాజకీయ నాయకులు అలా తయారైపోయారు. அப்துல் கலாம் கனவு காணும்னு சொன்னார். அதோட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா போனோம், இவர் கனவு நிறைவேற்றா? இவங்க கேப்பா, நயன்தாரா கல்யாணம் பண்ணி வைங்கப்பா, இவர் கனவு நிறைவேற்றுவாరా? అప్పుడు మాట్లాడేశాడు. జనాలందరూ కూడా చప్పట్లు కొట్టేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక. తర్వాత అర్థమైంది అక్కడ మహిళలకు కూడా, అసలు ఇదేంటిది, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నయనతారని ఇందులోకి లాగేశారు. ఇప్పుడు ఆవిడేమనుకుంటుంది అంటే తన కోరిక, అది తన కోరికను బయట పెట్టేశాడు. కాకపోతే అది పెళ్ళి అనే విధంగా మాట్లాడాడు. కానీ అది ఇప్పుడు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు సరే వాళ్ళు ఓకే, కానీ ఇది బీజేపీకి కూడా నష్టం చేకూరుస్తుంది. ఇలాంటివి రేపు పొద్దున్న డిఎంకే ఇలాంటివే అస్త్రాలుగా చేసుకుంటుంది.